ఇది అందరూ కన్స్ట్రక్షన్ ఇంటికి పెట్టుకుంటారు. దీన్ని ఏమంటారు కామెంట్స్లో అయితే చెప్పండి. చాలా పెద్దది తీసుకొచ్చి పెట్టిల్లు ఇంటి ఓనర్స్. ఇది ఎందుకు పెడతారు, ఇది పెడితే యూజ్ ఏంటిది అనేది కూడా కామెంట్స్లో పెట్టండి. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజ్జబ్ ఆన్ ది గో. నేను ఈరోజు అయితే మీకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చేసిన. అండ్ ఆల్సో దీనికన్నా ముందు నేను నా గురించి అండ్ నా ఫ్యామిలీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను మీకు. నాకు ఒక అన్న అండ్ ఒక తమ్ముడు, నేను సెకండ్ పర్సన్, అంటే నడుపుడు అంటారుగా అట్లా. మేము ముగ్గురం అన్నదమ్ములం. మేము ముగ్గురం ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా. ఈ వీడియోకి నేను మా ముగ్గురు గురించి ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇప్పుడు మీకు ఈ వీడియో చేయబోయేది మా కన్స్ట్రక్షన్ సైట్ గురించి. కన్స్ట్రక్షన్ సైట్ అంటే మా సొంత ఇల్లు కాదు, మేము కన్స్ట్రక్ట్ చేసే సైట్. మాకు కన్స్ట్రక్షన్ బిజినెస్ అయితే ఉంది. బిజినెస్ అనగానే ఏదో పెద్ద బిజినెస్ అని అనుకోకండి. మేము గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాక మా స్టడీ రిలేటెడ్, అంటే మా గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ వర్క్ అయితే మేము చేయాలి. ఎక్కడో కాడ ఒక ప్రైవేట్ కంపెనీస్ ఆర్ దీంట్లోనో దాంట్లో వర్క్ చేసుకుంటా నెలకింత సంపాదించుకుంటా ఒక బోరింగ్ లైఫ్ అనేది కాకుండా, మేము చదువుకున్న చదువుని ఉపయోగపడేటట్టు దానికి రిలేటెడే మేము జాబ్ చేయాలి, అంటే మా సొంత జాబ్ చేయాలని ఈ బిజినెస్లోకి అయితే వచ్చేసినాం. మాకు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి బరాబర్ 1 year అవుతుంది. ఈ బిజినెస్ని మేమైతే సక్సెస్ఫుల్గా 1 year కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఆల్సో మాకు మా ముందుండి నడిపించేది మా డాడీ మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసుకుంటా, మా డాడీ కూడా మాతో పాటు వండుకుంటా మాకు సపోర్ట్ చేసుకుంటే బిజినెస్ అయితే చూసుకుంటాడు. మేము నలుగురం కలిసి కన్స్ట్రక్షన్ అయితే చూసుకుంటాం. మా కన్స్ట్రక్షన్ సైట్ ఇప్పుడు నేను చూపించబోయే ఈ కన్స్ట్రక్షన్ సైట్లో కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే చూపిస్తా. ప్రజెంట్ అయితే అదైతే ఒక G+1+ పెంటోస్ సైట్. దీంట్లో అయితే మీకు ఇప్పుడు ప్లంబింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ వర్క్ అయితే జరిగిపోయింది, దాని గురించి కూడా చూపిస్తా. అండ్ పెంటోస్ అయితే మన సెంటరింగ్ వర్క్ అయితే జరుగుతుంది, అది కూడా చూపిస్తా. చలో చూసేస్తాం. ఇప్పుడు మీరైతే ఈ కట్టెలు చూస్తున్నారు కదా, వీటిని అయితే గోవా కట్టెలు అంటారు. అండ్ ఆల్సో తడకలు అని ఉంటాయి. గోవా తాళ్ళతో ఈ కట్టెలు అనేది బరాబర్ కట్టుకొని ప్లాస్టింగ్, ప్లంబింగ్ రిలేటెడ్ అది ఇంకేం వర్క్ ఉన్నా కూడా కొంచెం సేఫ్గా త్వరగా ఈ పని చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కన్స్ట్రక్షన్లో ఇదొక పార్ట్. ఇదేమో నల్ల సింక్. ఓకే, మా ప్లంబింగ్ ఇంజనీర్ అరుణ్ అన్న కంప్లీట్ ఈయన సజెషన్తోనే, ఈయన ప్లాన్స్తోనే వర్క్ అనేటివి జరుగుతూ ఉంటాయి మా సైట్లో. రైట్ నో నేనైతే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నా. గ్రౌండ్ ఫ్లోర్ ఇదైతే ఒక 2 BHK ఫ్లాట్. దీని స్క్వేర్ ఫీట్ ఎంత, అండ్ ఆల్సో కన్స్ట్రక్షన్ స్క్వేర్ ఫీట్కి ఎంత కాస్ట్ పడుతుంది అదంతా నేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ముందు వీడియోస్లో అయితే నేను చెప్పేస్తాను. ప్రజెంట్ అయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏంటిది ఉంటుందో అదైతే నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఆల్సో ఇది నార్త్ ఫేసింగ్, నార్త్ ఈస్ట్ సైడ్. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్. ఇట్లా వచ్చేస్తే మనకు ఇది హాల్, ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్, దాని తర్వాత ఇంకో మాస్టర్ బెడ్రూమ్, హాల్కి అటాచ్డ్ కిచెన్. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అండ్ డిజైన్. ఫస్ట్ ఫ్లోర్ కొంచెం దీనికి కొంత డిఫరెన్స్ ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అని కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏమేమి పాయింట్స్ వస్తాయి చెప్పండి ఒకసారి. వాషింగ్ మిషన్ పాయింట్ అండ్ మోటార్ కనెక్షన్. ఓకే, ఇదైతే మనకు ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ ఎంట్రన్స్. మనకి ఈస్ట్ ఫేసింగ్లోనే స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే కిచెన్ ఉంటుంది. అండ్ కిచెన్తో అటాచ్గా ఇదైతే హాల్. గ్రౌండ్ ఫ్లోర్కి అండ్ ఆల్సో ఫస్ట్ ఫ్లోర్కి కొంత డిఫరెన్స్ ఏంటంటే, మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఓపెన్ కిచెన్ వస్తుంది ఇక్కడ, అండ్ ఆల్సో హాల్. ఓపెన్ కిచెన్ అండ్ ఆల్సో హాల్. రైట్లో మనమైతే ఫస్ట్ ఫ్లోర్ పైకి ఎక్కేసినాం. ఇదే పెంటోస్, సెంటరింగ్ వర్క్ అయితే జరుగుతుంది పెంటోస్ది. ఈ పెంటోస్లో మనకైతే 1 BHK వస్తుంది విత్ అటాచ్ బాత్రూమ్. బయట కూడా ఒక కామన్ వాష్రూమ్ అయితే వచ్చేస్తుంది. మార్నింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేది, కానీ ఇప్పుడైతే వర్కర్స్ లేరు, వెళ్ళిపోయారు. వాళ్ళని పని చేయకుండా వర్షం అయితే ఆపేసింది. ఏందో ఈరోజు అయితే వర్షం ఇట్లా కొట్టేసింది. వర్షం చేయబట్టి
సెంటరింగ్ వర్క్ మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడైతే వర్షం ఆగిపోయింది, కానీ పనులు మాత్రం రిటర్న్ రారు. మళ్ళీ రేపే వచ్చేసి మిగతా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుంటారు. మనకైతే ఎల్లుండి అంటే ఇంకొక 1-2 డేస్లో స్లాబ్ అయితే పడిపోతుంది. స్లాబ్ అయిపోయాక ప్రాపర్ క్యూరింగ్ అనేది జరిగినాక మనకు మిగతా బ్రిక్స్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇది మన సైట్ అయితే ఇది G+1+ పెంట్ హౌస్ నార్త్ ఈస్ట్ సైట్. ఇప్పుడు మీరు వీడియో అయితే క్లియర్గా చూసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఇంతకుముందు నేను మీకు పైన చూపించింది పెంట్ హౌస్ G+1+ పెంట్ హౌస్. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ కంప్లీట్గా. ఈ సైట్ నార్త్ ఈస్ట్ మీరైతే చూసుకోవచ్చు. నా వెనకనే వీడియోలో మా కన్స్ట్రక్షన్ సైట్ ఉంది విత్ ప్రాపర్ డిజైన్ అండ్ ఆల్సో వాస్తు. ఎవరన్నా వాస్తు అంటారు కదా, బరాబర్ వాస్తుతోని కరెక్ట్ ప్లాన్ అండ్ డిజైన్ అయితే మేము ఇచ్చేసి ఓనర్స్ అనేది ఓకే అన్నాక, అంటే ఓనర్స్ ఏం చేస్తారంటే డిజైన్ వేసి ఇచ్చినాక వాళ్ళకి తెలిసిన అయ్యగారులు పూజారులు ఇట్లా వాళ్ళ దగ్గర చూపించుకొని కరెక్ట్ వాస్తు ఉన్నదా లేదా అనేది క్లారిఫై తీసుకున్నాకనే ఓకే కన్స్ట్రక్షన్ అయితే మీరు స్టార్ట్ చేయొచ్చు అని చెప్తారు మనకు. సో మేమైతే అలా బరాబర్ అన్నీ చూసుకొని అన్నీ కరెక్ట్గానే చేపించి కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తాం. సో మీరైతే మెటీరియల్స్ కూడా చూసుకోవచ్చు ఈ వీడియోలో. సిమెంట్ వచ్చేసి అల్ట్రాటెక్ వాడతాం. మన స్లాబ్కి అయితే అల్ట్రాటెక్ సూపర్ అండ్ గోడలకి అండ్ ఆల్సో ప్లాస్టింగ్కి అయితే అల్ట్రాటెక్ నార్మల్ వాడతాం. మన రాడ్ అంటే స్టీల్ వచ్చేసి టాటా స్టీల్ మాత్రమే వాడతాం. అండ్ ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వీటికైతే ఆశీర్వాద్ వాడతాం. కంప్లీట్ ఏ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్స్ మాత్రమే వాడతాం. ఎక్కడైతే మేము లో క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ మెటీరియల్స్ అయితే అస్సలే ఉండదు. మేము కన్స్ట్రక్ట్ చేసిన సైట్ మాత్రం ప్రాపర్ స్ట్రెంత్ అనేది ఉంటుంది. మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చూసుకుంటే ఇదే ప్లేస్లో నేను ఒక వీడియో చేసిన, మీరు ఆ వీడియో కూడా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసేయండి. అండ్ ఇదైతే నేను ఉండేది వరంగల్, హనంకొండ, గాజీపేట ఈ ట్రై సిటీస్లో లోకల్లో కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్స్ ఆర్ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఏం కావాలన్నా కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేనైతే మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాను. ఆ మెయిల్ ఐడికి మీరైతే కాంటాక్ట్ కావచ్చు. మాతో ఇన్ డీటెయిల్గా మాట్లాడి అండ్ కలవాలనుకునే వాళ్ళు కూడా కలిసి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా మనమైతే మాట్లాడేసుకోవచ్చు. అండ్ నేను ఈ వీడియో స్పెసిఫిక్గా ఎందుకు చేస్తున్నా అంటే మన కన్స్ట్రక్షన్ బిజినెస్ అనేది ఈ వరంగల్ వాళ్ళకి మా బిజినెస్కి పరిమితం కాకుండా మన సబ్స్క్రైబర్స్కి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడానికి నేనైతే ఈ వీడియో చేస్తున్నా. ఈ ప్లంబింగ్ రిలేటెడ్ మెటీరియల్స్, ఎలక్ట్రికల్ మెటీరియల్స్ అండ్ ఆల్సో దీనికి యూజ్ అయ్యే ఏ మెటీరియల్స్ ఉన్నా కూడా అదంతా సప్లై చేయించేది ఇన్ బిల్డర్ కాస్ట్ నేను తీసుకొచ్చి మాత్రం ప్రొవైడ్ చేస్తాను. మాకు ఇచ్చేది మాత్రం బిల్డర్ కాస్ట్కి. బయట ఎట్లా నడుస్తుంది దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా అయితే నేను మీకైతే చెప్పేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరైతే కామెంట్లో అయితే కామెంట్ చేయొచ్చు. నేనైతే ప్రతి కామెంట్కి నేనైతే రెస్పాండ్ అవుతా అండ్ మీ డౌట్స్ అయితే నేను క్లారిఫై చేసేస్తాను. ప్రజెంట్ మార్కెట్ అనేది ఎట్లున్నది అనేది కూడా మీకు కొంత ఐడియా అనేది ఉంటుంది ఈ వీడియోతో. అండ్ మీకు కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరైతే కాంటాక్ట్ అయిపోవచ్చు. అండ్ ఆల్సో ఈ వీడియోకి సంబంధించిన కామెంట్లో కూడా మీరు అడిగేయచ్చు, నేనైతే రెస్పాండ్ అవుతాం. ఈ వీడియోకి ఇంతే. మనమైతే నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకైతే ఇంకా కావాలనుకుంటే కామెంట్లు అయితే చెప్పేసేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్, నమస్తే.